రేపైతే మా చెల్లి పుట్టినరోజు. సో ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళాము. మా మేడం గారికి మామూలుగా ఉంటే కొంచెం నచ్చవు, హెచ్చులు ఎక్కువ. ఆ తర్వాత వైష్ణవ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే దానికి నచ్చిన బట్టలు అయితే దొరికినాయి. అదైతే 2 డ్రెస్సులు తీసుకుంది. నేను మాత్రం 80 రూపీస్ చున్నీ ఒకటే తీసుకున్నాను. 80 రూపీస్కి ఆ క్లాత్ అయితే పర్లేదు అనిపించింది. మా అమ్మ నన్ను డ్రెస్ తీసుకోమంది కానీ నాకెందుకో తీసుకోవాలనిపించలేదు. మహాలక్ష్మిలో అయితే డ్రెస్సులు చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత స్లిప్పర్స్కి అయితే వెళ్ళాము. నేనైతే ఓ జత, మా చెల్లెల జత తీసుకున్నాము. బర్త్డే అంటే ఆ మాత్రం అడవుడు ఉండాలి కదా. తర్వాత అమ్మ పువ్వులు అయితే కొన్నారు. డ్రెస్ తీసుకున్నాకైతే మూడ్ ఆఫ్ అయిపోయింది నాకైతే. యాక్సిడెంట్ అయితే అయ్యింది. బండి మీద నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అంతే. అమ్మ చెల్లి సేఫ్. డ్రెస్లోటే కొనుక్కుంటే సరిపోవు కదా, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ కావాలి. మా చెల్లి అసలు మామూలుది కాదు. నేనైతే బ్యాంగిల్స్ కొనుక్కున్నాను. మా చెల్లేమో చైన్ కొనుక్కుంది అండ్ రింగ్స్ కూడా కొనుక్కుంది. అమ్మేమో బ్లాక్ బిట్స్ చూసారు. అమ్మకి బ్లాక్ బిట్స్ నచ్చి బ్లాక్ బిట్స్ చైన్ ఒకటి తీసుకున్నారు. ఇదంతా ఒక లెక్క అయితే బిస్కెట్స్, చాక్లెట్స్, అలాగే పెన్స్ ఇవన్నీ ఒక లెక్క. మా చెల్లి అయితే మిల్క్ నట్స్, పార్లేజీ ఇంకా మిల్కీ బార్ పెన్స్ తీసుకుంది. మనమైతే మిల్కీ బార్లు సగానికి సగం సైడ్ చేసేస్తాం. స్కూల్ కన్నా ముందు నా కడుపులోకి వెళ్ళిపోతాయి మిల్కీ బార్లు అన్నీ. 10th వరకు నేను అయితే అలాగే అడౌట్ చేశాను. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చానో కాలేజ్కి వెళ్దాం కూడా మానేశాను. నాకెందుకో కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ డేని అంటే బర్త్డే రోజు నాడు కాలేజ్కి వెళ్ళడం అంటే చాలా షైగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఇంకా కేక్ కట్ చేయడం కూడా మానేశాను. లాస్ట్ ఇయర్ అయితే మా పెద్దన్నయ్య అయితే కేక్ కట్ చేయించాడు నా చేత. ఆ తర్వాత కోన్ అయితే పెట్టేశాను. అసలు కోన్ పెట్టి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా. నాకైతే ఎల్ వాసిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.